హైక్ యాక్చువల్లీ ఇలాంటి సినిమాలకి ఇవ్వాలి. హాయ్ గైస్, నా ఫ్రెండ్ యుఎస్ లో ఒక మూవీ 1 month ago రిలీజ్ అయింది. ఆ సినిమా ఈ రోజు హైదరాబాద్ లో రిలీజ్ అవుతుంది, ఇండియాలో రిలీజ్ అవుతుంది. తప్పకుండా చూడని చెప్పాడు. ఆ సినిమా చూస్తాను భయ్య. దాని పేరే మార్టీ సుప్రీం. ఈ సినిమాకి ఆస్కర్స్ లో ఈ ఇయర్ 9 నామినేషన్స్ వచ్చాయి అండ్ ఇట్ డిజర్వ్స్ ఎవరీ నామినేషన్. 200 రూపీస్ టికెట్. ఫస్ట్ 30 minutes కి నా పైసా వసూలు భయ్య. ఇది ఒక ఇంగ్లీష్ మూవీ. కాంతారా సినిమా క్లైమాక్స్ లో హీరో అందరి చేతిని తీసుకుంటాడు కదా, పోలీస్, పొలిటీషియన్స్. అలా ఈ సినిమాకి ఆ టీం పనిచేసింది. ప్రతి డిపార్ట్మెంట్ అదరగొట్టారు. కెమెరా వర్క్, మ్యూజిక్, ఆ కాస్టింగ్ అండ్ ఆ ప్రొడక్షన్ డిజైన్ టాప్ నాచ్ ఉన్నాయి. యాక్చువల్లీ హైక్లు ఇస్తే ఇలాంటి సినిమాలకి ఇవ్వాలి. ఆ ప్రొడ్యూసర్స్ QR కోడ్ పెడితే నేను ఇంకా ఎక్స్ట్రా డబ్బులు పంపిద్దాం అనుకుంటున్నాను. ఆ లెవెల్లో ఉంది సినిమా. మార్టీ సుప్రీం మూవీ స్టోరీ ఏంటంటే, ఒక పింగ్ పాంగ్ ప్లేయర్ ఫ్రమ్ USA. పింగ్ పాంగ్ అంటే టేబుల్ టెన్నిస్ ప్లేయర్ ఉంటాడు. 1950s ఆయన జర్నీ, ఆయన కాన్ఫిడెన్స్, ఆయన ఫేస్ చేసిన స్ట్రగుల్స్. పింగ్ పాంగ్, టేబుల్ టెన్నిస్ అంత ఫేమస్ కాదు ఆ టైంలో. సో ఆయన ఏమేం చేశాడు, వాట్ ఆల్ ఈ వెంట్ త్రూ, అవన్నీ ఈ సినిమాలో చూపిస్తారు భయ్య. ఇది ఒక బయోగ్రఫీ, బయోపిక్ కాదు కానీ బేస్డ్ ఆన్ ఒక రియల్ లైఫ్ పర్సన్ మీద తీసారంట. కొంచెం ఫిక్షనలైజ్ చేసి, డాక్యుమెంటరీ స్టైల్లో అస్సలు ఉండదు, ఒక కమర్షియల్ సినిమా లానే ఉంటుంది. ఈ సినిమాలో కాస్టింగ్ అదిరిపోయింది భయ్య. కానీ మెయిన్ లీడ్ పర్ఫార్మెన్స్ ఉంది. ఈజ్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ దిస్ మూవీ అంట. క్రెడిట్ చూసాను, అదరగొట్టాడు. ఆయనకి ఆస్కర్ నామినేషన్ కూడా ఉంది ఈ ఇయర్ ఫర్ బెస్ట్ యాక్టర్. చాలా తక్కువ ఏజ్ ఉన్న యాక్టర్ కి ఆస్కర్ నామినేషన్ అంట ఇది, ఆఫ్టర్ మార్లన్ బ్రాండో. సినిమా మాక్సిమం అంతా ఇంత క్లోజ్ లో ఉంటుంది భయ్య. సో అంత క్లోజ్ లో కెమెరా పెట్టినప్పుడు పర్ఫార్మెన్స్ ఏ లెవెల్లో ఉండాలి, ఆ లెవెల్లోనే ఉంది, వేరే లెవెల్లో. ఇది యాక్చువల్లీ ఒక మూవీ కాదు, ఒక మ్యూజియం. మార్టీ సుప్రీం ఒక యాంటీ కంటను. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే భయ్య, ఈ మూవీతో సెకండ్ హాఫ్ లో కొంచెం డ్రాగ్ చేస్తున్నాడు అనిపించింది. ఈ సినిమా నేను హైదరాబాద్ నెక్సస్ మాల్ లో చూశాను. 10 AM షో. సబ్ టైటిల్స్ లేవు. సో ఒకవేళ మీరు మంచి మీనింగ్ఫుల్ సినిమా, కొత్త రకమైన సినిమా చూద్దాం అనుకుంటే డెఫినెట్లీ వాచ్ మార్టీ సుప్రీం. నా ఫ్రెండ్ నాకు రికమెండ్ చేశాడు, చూడమని చెప్పాడు. నేను మీకు రికమెండ్ చేస్తున్నాను. సో ఫైనలీ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.53 టమాటోస్ భయ్య. నేను హైయెస్ట్ ఇచ్చిన రేటింగ్ 4.5 టమాటోస్. సో ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరేం టమాటో ఇస్తారో కామెంట్ చేయండి. మర్సీ అని ఇంకో ఇంగ్లీష్ మూవీ రిలీజ్ అయింది, అది కూడా చూస్తాను. అండ్ బార్డర్ 2 అని హిందీ మూవీ రిలీజ్ అయింది, అది కూడా చూస్తాను. దాని రివ్యూ కూడా పెడతాను. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.